హాయ్ ఎవ్రీవన్. ఈ బుక్ మీ అందరికి తెలిసే ఉంటుంది కదా. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మ్యాండేటరీ బుక్. ప్రతి ఒక్కరూ యూపీఎస్సీ ప్రిపరేషన్లో కొనాల్సిన ఒక బుక్. పేరేంటంటే సర్టిఫికేట్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ, గోచింగ్ లియోంగ్ బుక్ పేరు, ఆక్స్ఫర్డ్ ఇండియన్ పబ్లికేషన్స్ది. ఇందులో రెండు పార్ట్స్గా ఉంటుంది. అంటే మన కంటెంట్ అంతా రెండు పార్ట్స్గా ఉంటుంది. ఫస్ట్ది ఫిజికల్ జియోగ్రఫీ, రెండోది వెదర్, క్లైమేట్ అండ్ వెజిటేషన్ అనమాట. ఫిజికల్ జియోగ్రఫీలో 12 చాప్టర్లు ఉన్నాయి. 12 చాప్టర్స్ యొక్క అనాలసిస్ని నేను 12 వీడియోస్ లోపల చేసి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను. ఓపెన్ చేసి క్లిక్ చేయండి. 13, 14 జస్ట్ యూ కెన్ హ్యావ్ ఎ లుక్. వెదర్ అండ్ క్లైమేట్ గురించి 15 నుంచి 25 వరకు కూడా ఇంపార్టెంట్ చాప్టర్స్. ఈరోజు నేను మీతో ఏం డిస్కస్ చేస్తున్నానంటే 15వ చాప్టర్, ద హాట్, వెట్, ఈక్వటోరియల్ క్లైమేట్ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోని మాత్రం తప్పకుండా మర్చిపోకుండా మీ ఫెలో కాంపిటీటర్స్కి, మీ ఫెలో పర్సన్స్కి షేర్ చేయండి. నాలెడ్జ్ని షేర్ చేయండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. దట్ ఈస్ వాట్ యు ఆర్ పేయింగ్ మీ. ఎస్, సరే, టైం వేస్ట్ చేసుకోకుండా 15 చాప్టర్కి వెళ్ళిపోదామా? సో ఎక్కడమ్మా 15 చాప్టర్? నువ్వు పేజ్ నెంబర్ 116లో ఉంది. 15వ చాప్టర్ ఏంటంటే హాట్, వెట్, ఈక్వటోరియల్ క్లైమేట్. 15th చాప్టర్ ఈస్ హాట్, వెట్, ఈక్వటోరియల్ క్లైమేట్. పేర్లో ఏముంది? హాట్ ఉంటుందంట క్లైమేట్, వెట్ ఉంటుందంట. హాట్ ఉండి వెట్ ఉంటుందంటే, హాట్ ఉంటుందంటే ఎడారి అనుకోవచ్చు, కానీ వెట్ ఉంటుందంటే వర్షం పడుతుందంటే ఎడారి కాదు. వేడి ఎక్కువ, వర్షం ఎక్కువ అంటే ఎక్కడ? ఇప్పుడు అమెరికా లాంటి టెంపరేట్ ప్రదేశాలు, అంటే పైన 60 డిగ్రీ లాటిట్యూడ్స్లో చలి ఎక్కువ ఉంటుంది నీకు. కెనడాకి వెళ్తే చలి ఎక్కువ ఉంటుంది. సో అక్కడ ఎండ ఉండదు, వర్షం ఉన్న ఎండ ఉండదు. సో మరి ఎక్కడ ఏంటుంది? భూమధ్యరేఖకి దగ్గరగా ఉంటుంది. అక్కడ అనుకోండి నీకు చలి ఎక్కువగా ఉంటుంది. చలి అంటే ఏదో భయంకరమైన చలి ఏం కాదులేండి. నైట్ పూట వేడి ఎక్కువగా ఉంటుంది, వర్షం ఎక్కువగా ఉంటుంది. వేడి, వర్షం ఈ రెండు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక చెట్టు మొలవడానికి, సింపుల్ అబ్బాయి, ఒక చెట్టు మొలవడానికి వేడి కావాలి, నీళ్లు కావాలి. మరి నీ ఇంటి లోపల, బెడ్రూమ్ లోపల చెట్లు అయితే మొలవవు కదా. ఏదో ఒకటి రెండు గ్రాస్ ప్లాంట్స్ ఉంటాయి. బట్ మెజారిటీ ఒక ఫారెస్ట్ గ్రో అవ్వడానికి సఫిషియంట్ ఎండ ఉండాలి, అట్నే వర్షం కూడా ఉండాలి. ఆ రెండు ఉన్న ప్రదేశాలని హాట్, వెట్, ఈక్వటోరియల్ క్లైమేట్ అంటాము, లేదా రెయిన్ ఫారెస్ట్ టైప్ ఆఫ్ క్లైమేట్ అని కూడా అంటాం. సరే, ఇప్పుడు ఈ రెయిన్ ఫారెస్ట్ టైప్ ఆఫ్ క్లైమేట్ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉంది, అది చేసే విన్యాసాలు, విధ్వంసాలు, లేదా మంచి చెడు ఏమున్నాయో డిస్కస్ చేసే ముందు ఒక చిన్న యాడ్ ఇచ్చేసి వెళ్ళిపోతాను. 9 months అండ్ 2 years బ్యాచెస్ ఉన్నాయి. ఎవ్రీడే ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. మీరు ఎన్రోల్ అవ్వండి, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. 28th November ఒక టెస్ట్ ఉంటుంది 11 o'clockకి. దాని పాస్వర్డ్ వి దినేష్ 10. దాని డిస్క్రిప్షన్ కూడా కింద ఉంటుంది. 1000 members-కి గిఫ్ట్స్ కూడా ఉంటాయి. 20 GS బుక్ లిస్ట్ కూడా మీకు ఇస్తారు మీరు ఎన్రోల్ అవుతాయి. అలాగే ఐకానిక్ సబ్స్క్రిప్షన్ బెనిఫిట్స్, స్టడీ ప్లానర్, లైవ్ క్లాసెస్, వీక్లీ టెస్ట్, అన్లిమిటెడ్ యాక్సెస్, అలాగే 1-to-1 మెంటరింగ్ కూడా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, 116 పేజ్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 116 యూ కెన్ ఓపెన్. అండ్ ద ఫస్ట్ స్టేట్మెంట్ సేస్ దట్ ఈక్వటోరియల్ హాట్, వెట్ క్లైమేట్ ఈస్ ఫౌండ్ ఇన్ 5 to 10 degrees నార్త్. ఏం లేదా బై, ఈక్వేటర్ భూమధ్య రేఖ ఉంటుంది, దానికి కొంచెం పైన కొంచెం కింద ఇంత 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 అంటే ఎంతో కాదు, 5 degrees నుంచి 10 degrees వరకు ఉంటుంది. సో ఆ ప్రాంతంలో ఈక్వటోరియల్ హాట్, వెట్ క్లైమేట్ ఉంటుంది. మరీ భూమధ్య రేఖ దగ్గర అంటే అసలు అక్కడ డోల్ డ్రమ్స్ అంటాం, లేదంటే అక్కడ నీకు అక్కడ ప్రెజర్ మూమెంట్ కూడా పెద్దగా ఉండదు, అసలు గాలి మూమెంటే ఉండదు. అందుకోసం కొంచెం పైన కొంచెం కింద జనరల్గా అంటాం. ఈ ప్రదేశాలు మీరు చూసినట్లయితే, మీరు ఇక్కడ మ్యాప్లో కానీ లేకపోతే నెట్లో గూగుల్లో కొట్టి చూడండి, మనకు అమెజాన్ ఫారెస్ట్ ఉంటుంది, అమెజాన్ అడవి ఉంటుంది, కాంగో అడవి ఉంటుంది, కౌలాలంపూర్ దగ్గర లేదా బోర్నియో ఐలాండ్ దగ్గర, ఇండోనేషియా దగ్గర, ఈ పాపా న్యూ గినియా, వియట్నాము, లేదు మన సౌత్ ఇండియాకి వస్తే, సదర్న్ సైడ్ ఆఫ్ ఇండియాకి వస్తే కేరళ ఫారెస్ట్ కొంచెము. ఈ ప్రదేశాల్లో ఈ వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని రెయిన్ ఫారెస్ట్ అని కూడా అంటాం. వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనొచ్చు, రెయిన్ ఫారెస్ట్ అనొచ్చు. కానీ మళ్ళీ మిజోరాంలో, అరుణాచల్ ప్రదేశ్లో లేదా మణిపూర్లో దొరికే ఫారెస్ట్ ఈ హాట్, వెట్, ఈక్వటోరియల్ క్లైమేట్ సంబంధించిన ఫారెస్ట్ కాదు. ఓకే, రెయిన్ ఫారెస్ట్ అనేది ఏరియా పేరు, క్లైమేట్ పేరేంటి? హాట్, వెట్, ఈక్వటోరియల్ క్లైమేట్. ఇప్పుడు ఈ బుక్ని మక్కి నేను చెప్పట్లేదు, ఈ బుక్లో ఉన్నదాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తున్నాను. ఈ బుక్ కొనుక్కో, చాలా మంచి బుక్, వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ ఐ కెన్ సే. యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఖచ్చితంగా కావాల్సిన బుక్. అయ్యా ఎంత ఉంటుంది? మాట 250 ఉంటుంది అంతే, దాని గురించి ఎక్కువ ఉండదు. సో ఇక్కడ ఏమంటున్నాడు?
అసలు దీనిలో ఉన్న ఫ్యూచర్ ఏంటంటే సంవత్సరం మొత్తం ఒకే టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుందంట. ఇది యూపీఎస్సీలో అడిగిండ్రు తెలుసా? 2014లో అడిగిండ్రు. సంవత్సరం మొత్తం ఒకే టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది. వర్షం ఎక్కువ పడుతుంటుంది. ఎండ ఎక్కువగా వస్తుంది. అది ఏందిరా భయ్ అని అడిగాడు. అంతే సింపుల్. ఏంది? హాట్ వెట్ ఈక్వటోరియల్ క్లైమేట్ లేదా రెయిన్ ఫారెస్ట్ అనుకోవచ్చు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు వర్షం విపరీతంగా ఉంటది. ఎండ విపరీతంగా ఉంటది. అప్పుడు ఏమవుద్ది? పెద్ద పెద్ద చెట్లు వస్తాయి. ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లు వచ్చినప్పుడు చిన్న చెట్టుకి చోటు ఉంటుందా? ఉండదు. అప్పుడు ఇది ఏం చేస్తుంది? ఇంకా ఎత్తు ఎదగాలని చూస్తుంది. అలా ఎదిగి, 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 ఎదిగి పెద్ద పెద్ద చెట్లు, భయంకరమైన చెట్లు, అది దయ్యాలుండే చెట్లంట మరి చెట్లు. అట్లా పెద్ద పెద్ద చెట్లుంటాయన్నమాట. ఎంత చూసినా భయంకరంగా ఉంటుంది. అటువంటి చెట్లుంటాయి. దాంతో పాటు ఇవన్నీ కూడా సముద్ర ప్రదేశాల దగ్గర ఉంటాయి. ఇవన్నీ కూడా ఈక్వటోరియల్ ఏరియాస్‌లో. అప్పుడేమవుద్ది? సముద్రం నుంచి వచ్చే చల్ల గాలులన్నీ కూడా ల్యాండ్ బ్రీజ్ అంటాము, సీ బ్రీజ్ అంటాము. అంటే సముద్రం నుంచి వచ్చే గాలులు, భూమి నుంచి సముద్రంకి వెళ్ళే గాలులు. ఈ ప్రదేశాలలో గాలులు ఎక్కువగా సముద్రం నుంచి భూమికి, భూమి నుంచి సముద్రం నుంచికి రావడం వల్ల ఆ ప్రదేశాల్లో ఉండే గాలిలో ఉండే మట్టి, మశానము, చెత్త, చెదారం అంతా కూడా గాలి ద్వారా తీసుకెళ్ళిపోతుంది. గాలి ద్వారా తీసుకెళ్ళిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంటు. మరి అట్లాంటప్పుడు పొల్యూషన్ తక్కువుండాలి గదా! అవును. పొల్యూషన్ తక్కువుంటుంది. మరి పొల్యూషన్ తక్కువుంది. మరి పాపులేషన్ ఎట్లుండాలే? ఆలోచించండి. నేనేం జెప్పినాను మీకు? వర్షం బా పడుతుందబ్బాయి అని జెప్పినాను. ఎండ బావుంటుంది అని జెప్పినాను. పక్కన సముద్రం ఉంటుంది అని జెప్పినాను. వర్షం ఎక్కువ పడితే నదులు పుడతాయా? పుట్టవాడా? కాంగో, నైల్ రివర్ గాని, లేకపోతే అమెజాన్ రివర్ గాని చాలా చాలా రివర్‌లు పుడతాయని జెప్పినాను. మరి ఈ 3 ఉన్నాయి. ఇంగ మనిషి ఎందుకుండడు? మనిషి ఎడారిలో బతుకుతాడా? లేదా సైబీరియా లాంటి ప్రదేశాల్లో బతుకుతాడా? సముద్రం కింద బతుకుతాడా? ఇటువంటి ఏరియాలో బతుకుతాడా? బేసిల్ ఇట్లాంటి ఏరియాలోనే గదా! ఇప్పుడు ఇండోనేషియా, వియట్నాము, లావోసు, కంబోడియా, పపువా న్యూ గినియా లేదా కేరళ, తమిళనాడులో గాని, లేదా కాంగో రీజియన్‌లో గాని, లేదా అమెజాన్ ఫారెస్ట్‌లో గాని, నైజీరియాలో గాని ఇటువంటి ఏరియాస్‌లో ఏముంది నీకు పాపులేషన్ ఎక్కువ కాదా చెప్పు? సో, అన్ని చుట్టుపక్కల అన్నీ నాకు సమతూలంగా ఉన్నప్పుడు నేను అక్కడ వెళ్లి ఉండడానికి ఇష్టపడతాను. ఇప్పుడు నువ్వైనా అబ్బాయి ఆహ్, ఎడారి ప్రాంతంలో ఉండడానికి ఇష్టపడతావా? యావరేజ్ క్లైమేట్‌లో ఇష్టపడతావా? ఎళ్తావు. ఎడారి ప్రాంతానికి వెళ్తావు. హ్యాపీగా ఉంటావు. 10 రోజులు ఉంటావు. వస్తావు. జీవితాంతం ఆడే ఉండవు గదా! ఏదో అర్జెంట్ పని ఉంటే తప్ప. అట్టే ఉంటది ఇది గూడా. ఇక్కడ ఇంగ ఈదురుగాలులు, విపరీతంగా వర్షాలు, తుఫాన్లు ఎప్పుడు అంటే ఎడారి ప్రాంతంలో థార్ డెజర్ట్‌లో లేదా సహారా డెజర్ట్‌లో ఒక సంవత్సరం మొత్తం పడే వర్షము ఒక పూట పడతది. అంటే అర్థం చేసుకో ఎంత ఫ్లడ్ వస్తదో. ఇప్పుడు ఫ్లడ్ ఎక్కువ వస్తున్నప్పుడు ఏమవుద్ది? నీళ్ళు ఎక్కువ నిలబడతాయి. నీళ్ళు ఎక్కువ నిలబడినప్పుడు దాన్ని ఏమంటాం? మార్షీ నేల అంటాం. మార్షీ ల్యాండ్ అంటాం. విల్ కాల్ ఇట్ మార్షీ ల్యాండ్ లేదా బంకమట్టి నేలలు అంటాం. ఇప్పుడు బంకమట్టి నేలల్లో ఏముంటుంది? మట్టి ఉంటుంది. నీళ్ళు అట్నే పేరకపోయి ఉంటాయి. అట్లే నీళ్ళు పేరకపోయింటే ఏమైంటుంది? నీకు దోమలెక్కువొస్తాయి, ఈగలెక్కువొస్తాయి, జబ్బులెక్కువొస్తాయి, వైరస్‌లెక్కువొస్తాయి, ఫంగస్‌లెక్కువొస్తాయి, బ్యాక్టీరియా డిసీజెస్‌లెక్కువొస్తాయి. అవునా గదా! ఇప్పుడు జీకా వైరస్ నుంచి కోవిడ్-19 అంటే పక్కన పెట్టు. అది మ్యాన్ మేడో, ల్యాబ్ మేడో, ఫారెస్ట్ మేడో అర్థం కావట్లే. అసలు మిగతావన్నీ H1N1, H5N1 లేకపోతే పోలియో వ్యాక్సిన్ లేకపోతే జీకా వైరస్, పోలియో వ్యాక్సిన్ కాదు పోలియో వైరస్, జీకా వైరస్ ఇట్లాంటియన్నీ గూడా ఇక్కడి నుంచే వస్తున్నాయి. ఆఖరికి కేరళలో కూడా చూడు మనకు కూడా ఇండియాలో చూసుకో కేరళలో ఎక్కువ కొత్త కొత్త జబ్బులన్నీ పుడుతూ ఉంటాయి. ఎందుకంటే అదంతా కూడా వెట్ ఎవర్‌గ్రీన్ ఏరియా ఫారెస్ట్ అంటే మట్టి, మశానం అంతా అక్కడ ఎక్కువగా ఉంటుంది. బంకమట్టి ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ దాంతో పాటు వరి కూడా ఎక్కువ పండించే ప్రాంతాలు ఇవే అన్నమాట. అంటే ఈ కన్వెక్షనల్ రెయిన్‌ఫాల్ ఉంటుంది. అంటే చుట్టుపక్కల సముద్రంలో ఉన్నదంతా ఎవాపరేట్ అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ కల్లా ఫుల్ వర్షం వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే పొద్దునేమో చూడు నేను చెప్పే విధానంతో నువ్వు విజువల్ రిప్రజెంటేషన్ చేసుకోవాలి. ఇప్పుడు నేనేం నీకోసం గ్రాఫిక్స్ తయారు చేయలేను కదా! సింపుల్. ఇప్పుడు నాదేమన్నా 'బాహుబలి' స్టూడియోనా నీకోసం పెద్ద పెద్ద గ్రాఫిక్స్‌లు పెట్టుకొని దాంట్లో ప్రాఫిట్ చేసుకోవడానికి ఐ వోంట్ గెట్ ఎ సింగిల్ పెన్నీ ఫ్రమ్ దిస్ యూట్యూబ్ వీడియో. ఆఫ్ కోర్స్ అన్ అకాడమీ ఈస్ హెల్పింగ్ మీ. బట్ గుర్తుపెట్టుకో నేను నీకోసం హెవీ గ్రాఫిక్స్‌లు నేను చేయలేను. నాకు చేతనైనంత హెల్ప్ నీకు చేస్తున్నాను. రైట్? దిస్ ఈస్ సంథింగ్ దట్ యూ హావ్ టు అండర్‌స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. అరే! ఈడ గ్రాఫిక్స్ లేదు, ఈడ వీడియో లేదు, ఈడ పిక్చర్ లేదు అంటే కుదరదు. నేను అందుకోసమే ఎంత సింపుల్‌గా చెప్పాలో అంత సింపుల్‌గా చెప్తున్నాను. నీకే నువ్వు అర్థం చేసుకో. ఈడ మాన్సూనల్ ఏరియా ఎక్కువుంటుంది. అంటే మాన్సూన్స్ లాగా ఎక్కువ వర్షాలు పడతాయి. అట్నే కన్వెన్షనల్ రెయిన్‌ఫాల్ ఎక్కువగా ఉంటుంది. అంటే పొద్దున ఇప్పుడు చూడు మామూలుగా ఎండ బాగా ఎక్కువ ఉంటదా పొద్దున అదేంది ఇప్పుడు ముంబై, గుజరాత్ లేదా గోవా అనుకో నీకు 8:30 గాని 9కి గాని ఎండ రాదు. అదే అరుణాచల్ ప్రదేశ్ అనుకో పొద్దున్న 6 గంటలకే నీకు ఎండొస్తుంది. ఎందుకంటే 2 గంటల గ్యాప్ ఉంటుంది. ఆ మూలకి, ఈ మూలకి కదా! అట్నే ఈక్వటోరియల్ ఏరియాస్ తీసుకున్నామనుకో పొద్దున్న 6 కల్లా ఎండొస్తది. సాయంత్రం 6 కల్లా ఎండ పోద్ది.
ఓకే. అంటే 6, 7, 8, 9 అట్లా 6 గంటలు పిచ్చిగా ఎండ ఉంటది. మరి అంత ఎండ ఉన్నప్పుడు ఈ ప్రాంతమంతా గూడా ఫర్ ఎగ్జాంపుల్ ప్రాంతమంతా గూడా వేడెక్కువ ఉంటుందా? ఎండ ఎక్కువ ఉంటే వేడెక్కువ ఉంటుంది. వేడెక్కువ ఉంటే లో ప్రెషర్ ఉంటుంది. లో ప్రెషర్ ఉన్నప్పుడు ఆ ప్రాంతమంతా కూడా వర్షాలు రావడానికి ఆస్కారం ఉంటుంది లో ప్రెషర్‌లో. మీకు మాన్సూన్ చాప్టర్‌లో చెప్పాను. చూడండి ఒకసారి మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉంటుంది మాన్సూన్ చాప్టర్. అట్లా హ్యూమిడిటీ గూడా మనము మన ఫోన్‌లో అక్యువెదర్ యాపో, లేకపోతే ఇట్లా స్కై వెదర్ అని కొన్ని యాప్స్ ఉంటాయి. యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే కింద మీకు మీ ఊరు పేరేంది, మీ ఊరు దగ్గర ఎంత యూవీ ఇండెక్స్ ఎంతుంది, పొల్యూషన్ ఎంతుంది. ఇప్పుడు అర్బన్ ఏరియాస్‌లో అయితే వస్తాయి. ఇప్పుడు వరంగలో, లేకపోతే కరీంనగరో, లేదా విజయవాడనో, నెల్లూరునో అయితే వస్తాయి. చిన్న చిన్న ఊర్లో అయితే రావు జనరల్‌గా. సో, అట్లాంటి ప్రదేశాల్లో నీకు ఎంత పొల్యూషన్ ఉంది, లేదా ఆహ్, అహా! ఎంత పొల్యూషన్ ఉంది. ఇట్లాంటివన్నీ ప్రిసిపిటేషన్ ఎంతుంది. ఆహ్, నీకు చూడండి మాయిశ్చర్ ఎక్కువుంటే ఆడేమో 32 అని రాస్తాడు. కిందేమో ఫీల్స్ లైక్ 38 అని రాస్తాడు. ఏందా అంటే ఫీల్ అవుతావా టెంపరేచర్‌ని నువ్వు? అట్లా గాదు. ఆడ మాయిశ్చర్ ఎక్కువుంటే ఆ మాయిశ్చర్ లోపల గాలులు ఎక్కువ టెంపరేచర్‌ని లాక్కుంటాయి. సో, అది. అలా అక్కడ ఫారెస్ట్ ఐ మీన్ మన ఫారెస్ట్ కూడా బావుంటుంది. పెద్ద పెద్ద చెట్లుంటాయి. మహాగోని, ఎబోని అని ఇట్లా లేయర్ బై లేయర్ అంటే కెనోపీ అంటామే. అంటే కాండంకి చుట్టూ పొదలాగా ఉంటుంది కదా పైన. గ్రీన్ కలర్‌ది కాండం బెరడుకి పైన. సో, దాన్ని కెనోపీ అంటాం. ఆ కెనోపీ ఇట్ విల్ బి లైక్ సో లార్జ్ దట్ ఇట్ హాస్ టు టేక్ సన్‌లైట్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ రైట్. సో, థెయిల్ క్రామ్. ఐ మీన్ టు సే థట్ ఆహ్ ఇప్పుడు ఒక చెట్టుంది. ఇంగో చెట్టుంది. కింద చెట్టుకి ప్లేస్ రావట్లేదు. అదేముద్ది పాక్కుంటూ వెళ్ళి ఆ పై చెట్టు మీద ఇంకో చెట్టు మొలుస్తది అట్లా. ఇట్లా మీరు కర్నూలు నుంచి నంద్యాల పోయే రూట్‌లో పాణ్యం అని వస్తది. పాణ్యం నుంచి ఇంకొంచెం ముందుకు పోతే అంటే కర్నూలుకి దగ్గరలో ఇట్లుంటాయన్నమాట. ఎందుకుంటాయో తెలీదు. నాకు తెలీదు. చెట్టు మీద చెట్లుంటాయి. ఆడ చాలా ఫేమస్ అందరూ ఆగి చూస్తుంటారు కార్‌లో పోయేవాళ్ళు. సో, అట్లా ఉంటాయన్నమాట. అట్లే మనకు పామ్ ఆయిల్ హార్వెస్ట్ బాగా ఎక్కువ. పామ్ ఆయిల్ ఎందుకంటే నీళ్ళు ఎక్కువ కావాలి పామ్ ఆయిల్‌కి. తాగేస్తది నీళ్ళు. ఎట్టంటే పిచ్చిగా తాగేస్తది నీళ్ళు. మామూలుగా దాని జోలికి పోకూడదు. పామ్ ఆయిల్ జోలికి పోకూడదు. అంటే ఆయిల్ పరంగా కాదు. నీళ్ళ పరంగా చాలా డేంజర్. తాగేస్తది. నీళ్ళు ఎక్కువ తాగేస్తది. ల్యాండ్ బాగా కాపాడుకోవాలి. సో, అదేదో మనం మలేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇన్‌ఫాక్ట్ ఆ మలేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకోలేకపోవడం వల్లే మన ఆయిల్ ప్రైసెస్ పెరిగినాయి తెలుసునా నీకు? ఈక్వటోరియల్ క్లైమేట్ ఆడ హీట్ ఎక్కువుంటుంది. వర్షం ఎక్కువుంటుంది. దోమలెక్కువుంటాయి. ఆహ్, అట్లే దాంతో పాటు వ్యాక్సినేషన్ గూడా ఎక్కువ చేపించుకోవాలి. జంగిల్స్ ఎక్కువగా ఉంటాయి. గడ్డి గూడా ఎక్కువగా ఉంటుంది. మీరు యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ చూడండి. ఈ కొండ ప్రాంతంలో లేదా మామూలు ఈక్వటోరియల్ ఏరియాస్‌లో కొంతమంది ట్రైబల్స్ వరి ప్లాంటేషన్‌లోనే చేపలు పడతా ఉంటారు. కొంతమంది ఇండోనేషియా వాళ్ళు, బలి వాళ్ళు బాగా గమనించండి. యూట్యూబ్‌లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. మొత్తం అంతా వరి ప్రాంతం ఉంటుంది. వరిలోనే చేపలు పడతా ఉంటారు. ఓకే. ల్యాండ్‌లోనే అట్లా చేసేవాళ్ళుంటరు. నెక్స్ట్ మట్టి గూడా బాగా ఫెర్టైల్ ఉంటుందనమాట. ఓకే. అంటే ఆఫ్‌కోర్స్ డీకంపోజిషన్ బాక్టీరియా ఉంటుంది. దాన్ని నువ్వు చూసుకోవాలి. ఎప్పుడు ఎట్లా అవసరమవుతుందో నువ్వు చూసుకోవాలి. చెట్లు కూడా పెద్ద పెద్ద చెట్లుంటాయి. చెట్ల వెరైటీలంటే నేనేం పోలే ఆ ఏరియాకి. బట్ మహాగోని, ఎబోని ఇట్లా పెద్ద పెద్ద చెట్లుంటాయి. ఈసారి పామ్ ఆయిల్ కల్టివేషను ఇట్లాంటివి. ఇక్కడేమిచ్చాడంటే పామ్ ట్రీసు, ఎవర్ గ్రీను, గ్రీన్ హార్ట్, క్యాబిన్ వుడ్స్, డై వుడ్స్ ఇవన్నీ ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే ఈ చెట్లు పనికిరావు తెలుసా? ఇప్పుడు పెద్ద పెద్ద లావుగుండే టింబర్ ఉంది చూసావా? దాంతో నువ్వేం చేసుకోలేవు. అంటే ఎందుకంటే నరకడం కష్టం దాన్ని. ఇంత పెద్దగుంటది. ఇంత పెద్దాన్ని ఎట్లా నరుగుతావు? గొడ్డలి తీసుకొని నరుగుతావా? ఇప్పుడు సరే నేను జేసీబీ తీసుకొని పోతాను, పెద్ద హిటాచీ మిషన్ తీసుకొని పోతాను అంటే, అంత కొండ ప్రాంతాల్లో ఏంది నువ్వు అమెజాన్ ఫారెస్ట్‌లో ఇంత పెద్ద హిటాచీ తీసుకొని పోతావా? ఇదేమన్నా 'జంగిల్ బుక్' సినిమా అనుకున్నావా? అట్లా కుదరదు. ప్రాక్టికల్‌గా ఆలోచించాలి కదా! సో, చెట్లు పెద్దగున్నా మనం వాడుకోలేమనమాట. ఇది. ఇది దీని గురించి మనం 15థ్ చాప్టర్ అదే మన హాట్, వెట్, ఈక్వటోరియల్ క్లైమేట్ గురించి మనం చదువుకోవాల్సింది. ఇంగ 10వ చాప్టర్ గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను. అదేంటంటే ట్రాపికల్ మెరైన్ క్లైమేట్ ఈ రెండిటి గురించి 10వ వీడియో చేస్తాను. స్టే ట్యూన్. డోంట్ మిస్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. థాంక్ యూ.